అవతార నిర్ణయం. దూర్వాసుడు చివరకు వైకుంఠం వేది విష్ణుమూర్తిని ఈ విధంగా ప్రార్థించడం ప్రారంభించాడు. బ్రాహ్మణ శరణ్య, జగద్రక్షక, మధుసూదన, సుదర్శన చక్రం బారి నుండి నన్ను కాపాడు. ఓ సర్వవ్యాపక, కోటి సూర్య ప్రకాశమానమైన, చూడటానికి అలవి కాని నీ సుదర్శనాయుధం నన్ను వధించడానికి వస్తుంది. దానిని ఆపు చేయి. నీ భక్తాగ్రగణ్యుడైన అంబరీషునకు శాపం ఇచ్చిన పాపాత్ముని నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను. నన్ను కాపాడుము. పూర్వం భృగు మహర్షి నిన్ను పక్షాన తన్నగా దానిని ఓర్చుకున్నావు. ఆ విధంగానే నా తప్పును క్షమించు అంటూ మొరపెట్టుకున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మందహాసంతో, ఓ మునీంద్ర, బ్రాహ్మణుల కంటే నాకు ప్రాణం. అందులోనూ తపస్సాలిలో గొప్పవాడివైన నిన్ను గూర్చి వేరే చెప్పనవసరం లేదు. నీవు సాక్షాత్తు శంకరుడువు. నీవు బ్రహ్మరూపధారివి. నీ ముఖం చాలా భయంకరంగా ఉన్నది. వేల్పులకు, సజ్జనులకు, విప్రులకు, గోవులకు మేలు చేసే నిమిత్తమే నేను ఎల్లప్పుడూ యుగ యుగాల్లోనూ అవతారాలు దాల్చుతుంటాను. ఓ తాపసోత్తమ, నీవు చాలా నీచమైన పని చేశావు. అనవసరంగా అంబరీషునికి శాపం ఇచ్చావు. అతడు అన్ని ప్రాణులలోనూ నిన్ను చూస్తుంటాడు. శత్రువులకు కూడా అపకారం తలపెట్టాడు. అటువంటి వాణిని నిందించావు. అతడు నిన్ను వేడుకున్నా నీవు శాంతించలేదు. నీ వలన భయపడి అతని హృదయంలో నన్ను శరణు కోరాడు. నీవు తనకిచ్చిన శాపం నేను ధరించి 10 అవతారాలైన ఎత్తడానికి నిశ్చయించుకున్నాను. నీవు అతనికి 10 జన్మలు ఎత్తుతావని అన్న మాట కూడా అతనికి వినపడలేదు. నా మీదనే మనసుంచి తన శరీరాన్ని కూడా మర్చిపోయాడు. అతని హృదయంలో ఉన్న నేను అతని చెవి రంధ్రం వల్ల అగుదురుగాక అన్న మాటలు విన్నాను. నీ శాపం వృధా కాకూడదు. నా భక్తునికి కీడు కలగకూడదు. అందువల్ల నీకు ఇచ్చిన శాపం నాకే అనుకున్నాను. నీవు శాపం ఇవ్వటానికి నోరు తెరవగానే చక్రాన్ని ప్రయోగించాను. దానిని అతడే వారించగల సమర్థుడు. నీవు వెళ్ళి అంబరీషుని శరణు కోరుకో అన్నాను. నీవు ఇచ్చిన శాపం ప్రకారం 1 మత్స్యావతారం దాల్చి శంపుడని రాక్షసుని సంహరిస్తాను. 2 కూర్మావతారం దాల్చి మంత్ర పర్వతాన్ని ధరిస్తాను. 3 వరహ అవతారం పొంది లోకకంటకుడైన హిరణ్యాక్షుని వధిస్తాను. 4 అటు జంతువు ఇటు మనిషి కాకుండా నరసింహ అవతారం ఎత్తి హిరణ్యాకాశుని చంపుతాను. 5 వామన అవతారం ఎత్తి బలిచక్రవర్తి గర్వాన్ని అణుచుతాను. 6 పరశురామ అవతారాన కషాయవాడిల రాజులందరినీ నరుకుతాను. 7 రామావతారాన రావణుని చంపుతాను. 8 రాజార్హత లేని రాజుగా కృష్ణావతారాన్ని పుట్టి మహాపాపాత్ముడైన కంసుని వధిస్తాను. 9 కలియుగంలో పాపాత్ములను మోహింపజేసే నిమిత్తం పోషండ మత బోధనార్థం బుద్ధుడనవుతాను. 10 కలియుగంలో బ్రాహ్మణ క్షత్రులను చంపడానికి కలి అవతారం ఎత్తుతాను. ఈ విధంగా 10 అవతారాలు ఎత్తి నీవిచ్చిన శాపాన్ని సఫలం చేస్తాను. ఇది శ్రీ స్కంద పురాణ అంతర్గత కార్తీక మహత్యమునందలి 25వ అధ్యాయం సంపూర్ణం. 26వ అధ్యాయం సంపూర్ణం.